రైట్ నీలిమ, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా శృతిమించిపోయిందనే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన వ్యూహాలు ఏంటి, ఆయన ఏం చేయబోతున్నారు, వాళ్ళకి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారు, ఐటీ కావచ్చు లేదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, ఎవరి దగ్గర నుంచి వీళ్ళకి ఏమైనా ఫండింగ్ వస్తున్నాయా ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యూహాలు ఏంటి అనేది కూడా పూర్తి సమాచారాన్ని కూడా రేవంత్ నివాసానికి కొద్ది దూరంలోనే అక్కడ ఒక ఇల్లు రెంట్కి తీసుకొని దాంట్లో ఒక ఎక్విప్మెంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. జర్మనీకి సంబంధించి కూడా తీసుకొని వచ్చి పెట్టారు దాంట్లో. సో దాంట్లో పూర్తి సమాచారాన్ని కూడా సేకరించి కాంగ్రెస్ పార్టీ వ్యూహాలన్నీ కూడా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా తీగలాగితే డొంక కదిలినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల మెడకు ఈ ఉచ్చంతా బిగుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, కేవలం తెలంగాణ విషయానికి సంబంధించే కాదు పవన్, కర్ణాటక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పైన నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. సో వాళ్ళ వ్యూహాలు ఏంటి, అంటే కాంగ్రెస్ వ్యూహం ఏంటి, సో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. సో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన టార్గెట్ గా చేసుకుని ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన ప్రత్యేక డివైస్ తో ఇంట్లో ఏం మాట్లాడుకుంటున్నారో కూడా తెలుసుకున్నట్లు దర్యాప్తు అధికారుల దృష్టికి వచ్చింది. ఇందుకోసం రవిపాల్ అనే సాంకేతిక నిపుణుడు సేవలను కన్సల్టెంట్ పేరుతో ఎస్ఐబి అధికారులు వినియోగించుకున్నట్లు సమాచారం. మావోయిస్టులపై నిఘా పేరుతో ఇజ్రాయెల్ ఓ పరికరాన్ని దిగుమతి చేసుకున్నట్లు తెలిసింది. నిజానికి ఇలాంటి పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం. రవిపాల్ సాయంతో కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరికరం 300 మీటర్ల మేర ఉండే ఎలక్ట్రానిక్ డివైస్లలోకి చొరబడి వాటి మైక్రోఫోన్ను ఆన్ అయ్యేలా చేస్తుంది. ఆ పరిధిలో వైఫై కావచ్చు, ఇంటర్నెట్ డేటాతో కనెక్ట్ అయిన ఎన్ని ఫోన్లు, స్మార్ట్ టీవీలు, అలెక్సా వంటి టూల్స్ కూడా ఆ డివైస్ పరిధిలోకి వస్తాయని సమాచారం. ఇక జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో ఓ కార్యాలయాన్ని అద్దెకు తీసుకుని ప్రణీత్ రావు, రవిపాల్, ఆయన కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎన్నికల వ్యూహాలేంటి, పార్టీ ముఖ్యుల సమావేశాల్లో ఏం చర్చ జరిగింది అనే సంభాషణలను నేరుగా విన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదించేవారని స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్ గా వ్యవహరించిన రవిపాల్ ను దర్యాప్తు అధికారులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరికరాన్ని ఇజ్రాయెల్ నుంచి తెప్పించి రేవంత్ ఇంట్లో జరుగుతున్న విషయాలను చేరవేసినందుకు రవిపాల్ కు కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి సమాచారం ఏంటి దీనికి సంబంధించి? ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరొక కీలకమైనటువంటి అంశం బయటపడింది. ఎస్ఐబికి టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్నటువంటి రవిపాల్ వ్యవహారం కూడా బయటపడిందని చెప్పుకోవచ్చు. రవిపాల్ నేతృత్వంలోనే టాపింగ్ డివైజులను ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకొని వాటి ద్వారానే చాలా ప్రాంతాల్లో ఆ డివైజుల్ని అమర్చి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారనేటువంటి సమాచారాన్ని కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు కూడా చేరవేరుస్తున్నారు. ముఖ్యంగా మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆ డివైజ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ ఆ డివైజ్ ను దిగుమతి చేసుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి. అలా కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకోకుండా ట్యాపింగ్ చేయడానికి డివైజులను హైదరాబాద్ కు దిగుమతి చేసుకున్నారు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజులను దిగుమతి చేసుకున్నటువంటి రవిపాల్ అప్పటి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఒక ఆఫీస్ ను ఏర్పాటు చేసుకొని ఆ ఇంటి వద్దనే ఈ డివైజ్ ను అమర్చారు. 300 మీటర్ల పరిధిలో ఏం మాట్లాడుకుంటున్నారనేటువంటి సమాచారాన్ని కూడా డివైజ్ నుంచి వీళ్ళు తెలుసుకొని వాటి ద్వారా రాజకీయ నేతలకు కావచ్చు, ఉన్నతాధికారులు కూడా సమాచారాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. దీంతో రవిపాల్కు ఈ డివైజ్ ను దిగుమతి చేసుకుని రవిపాల్ ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు చేశాడు. కాబట్టి అందుకోసం కోట్ల రూపాయలు రవిపాల్కి అందించారనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రస్తుతం విచారణలో వెల్లడైంది. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు విన్న ప్రణీత్ రావు, రవిపాల్ వీరిద్దరూ కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటిని కూడా ఉన్నతాధికారులు చేరవేశారనేటువంటి అంశాన్ని గుర్తించారు. దీంతో రవిపాల్ అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు వాస్తవాలు బయటపడతాయనేది కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ రోజు కానీ రేపు కానీ అతను అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ.